చాలామంది అంటారు, ఈసారి అయ్యప్ప మాలేసుకో, నువ్వనుకున్న కోరిక నెరవేరిపోద్ది. లేదంటే ఈసారి శివమాలేసుకో, నువ్వేదనుకుంటే అది జరిగిపోద్ది అని. నేను స్టార్టింగ్‌లో మాల వేసుకున్నప్పుడు ఏదో ఒక కోరిక ఉండి సంథింగ్ అలాగే ఏసుకున్నాను. కానీ ఒకసారి అయ్యప్ప మాల వేసుకొని దీక్ష చేస్తున్న టైంలో నాకనిపించిందేంటంటే, దేవుడు ముందుగా మనకి ఏం కావాలి, ఏమివ్వాలి అన్నది ముందుగానే డిసైడ్ అయిపోయి ఉంటది. కానీ దాన్ని మనం ఏ విధంగా అందుకోవాలి, ఏ విధంగా ధర్మ మార్గంలో దాన్ని చేరుకోవాలి అన్న విషయం తెలియజేయడం కోసం మనం ఆధ్యాత్మికత వైపు నడుస్తూ ఉంటాం. అందులో భాగంగానే ఈ మండల దీక్ష అనేది ఒక 40-41 రోజులు అనునిత్యం స్వామివారి నామస్మరణతో, నియమాలతో మాల వేసుకొని, ధర్మ మార్గం వైపు నడిచే ప్రయత్నంలో భాగమే ఈ దీక్ష. ఇందులో మనకి ఇన్నిసార్లు మాలేసుకుంటే పలానాది జరిగిపోద్ది అని అన్నది నేను అంత నమ్మను. ఎందుకంటే స్వామి మాల వేసుకుంటేనే ఇస్తాడు. లేదంటే పూజ చేయకపోతే ఇవ్వడు. లేదంటే ఈ వారం గుడికెళ్తేనే స్వామి దయ ఉంటుంది. నీకు పనుండి మానేస్తే స్వామి దయ ఉండదు అన్నది ఉండదండి. ఎందుకంటే ఆ కోపాలు, తాపాలు, రివెంజ్‌లు ఇవన్నీ మనుషులకుంటాయి. దేవుడికెందుకుంటాయి? నిజంగా దేవుడికి కనుక ఇన్ని రకాల భావాలు, ఇన్ని రకాల కోరికలు ఉంటే దేవుడు కూడా మనిషే అవుతాడు కదా! కాబట్టి దేవుడెప్పుడు మన నుండి ఏది ఆశించడు. మనం ఏంటది ఒక రూ. 1000, 2000 పెట్టి అభిషేకం చేసేయాలని ఆశించడు. ఏది కూడా ఆశించడు. ఇవన్నీ కూడా మన తృప్తి కోసం, మన సంతృప్తి కోసం చేసే ప్రయత్నాల్లో భాగమే. దేవుడు మన నుండి కోరుకునేది ఒక్కటే. ధర్మ మార్గంలో నడవడం, సకల ప్రాణులను ఒకే దృష్టితో చూడడం. అంటే ఒక ప్రాణి ఎక్కువ, ఒక ప్రాణం తక్కువ అని కాకుండా, దేవుడు సృష్టించిన ఈ సమస్త విశ్వంలోని అన్ని ప్రాణులు కూడా ఒకటే అన్న భావనతో చూసి, ఎలాగైతే మనలో మనం అందరినీ స్వామి, మాత అని గౌరవించి అందరిలోని దేవుడిని ఎలా అయితే చూస్తామో, ఈ 40 రోజులు అయిన తర్వాత కూడా ప్రతి ప్రాణిలోని, ప్రతి జీవంలోని ఆ దైవాన్ని చూసేలా తెలియజేసేది ఈ దీక్ష అని నేను అనుకుంటున్నాను. అయితే దేవుడు ముందుగా మనకి ఏమివ్వాలో, ఏం కావాలో అన్నీ ముందుగానే సిద్ధం చేసినట్లయితే, మళ్ళీ మనం గుళ్ళకెళ్ళి దేవుని పూజలు చేయడం ఎందుకు, ఈ మాలలు వేసుకోవడం ఎందుకు, దీక్షలు చేయడం ఎందుకు అని నేను కూడా అనుకున్నాను. అయితే ఈ ఆధ్యాత్మిక ప్రయాణంలో నేను తెలుసుకుందేంటంటే, మనం ఏదైనా ఒక ఊరు వెళ్ళడానికి ఒక ట్రైన్ రిజర్వేషన్ చేసుకుందాం అనుకున్నాం. ఉదయం 7 గంటలకి ఆ ట్రైన్ స్టేషన్‌కి వస్తుందనుకుంటే, ఖచ్చితంగా మనం ఒక 2, 3 గంటల ముందు అలారం పెట్టుకొని లేచి రెడీ అవ్వి స్టేషన్‌కి వెళ్ళాలి. ఒకవేళ ఏదైనా కారణంతో అలారం మోగినా సరే, మన బాడీ బద్ధకంతో నిద్ర లేవనట్లయితే ఆ ట్రైన్ ఏ విధంగా మిస్ అయిపోతుందో, అదే విధంగా దేవుడు మనకి సిద్ధం చేసినవి, మనం చేరాలనుకున్న గమ్యాన్ని చేరడానికి మార్గాలు ఇవన్నీ కూడా సిద్ధం చేసి పెడతాడు. కానీ మనలో ఉన్న కోపం, ద్వేషం, కామం, అసూయ ఇటువంటి అన్నీ కూడా మనలో నుండి ఏ విధంగా అయితే బద్ధకం వలన మనం నిద్ర లేవడం లేట్ అయితే ట్రైన్ ఎలా అయితే వెళ్ళిపోతుందో, ఈ రకరకాల కోరికలు, ఈ రకరకాల ఆశలు, అత్యాశలు మనల్ని దేవుడు మనకిచ్చే వాటి నుండి దూరం చేస్తాయి అనిపించింది నాకు. ఈ మండల దీక్ష కాలంలో వీటన్నిటికీ అతీతంగా, శాంతంగా, కోపం లేకుండా అందరినీ సమాన దృష్టితో ఎటువంటి కామ, క్రోధ, ఇటువంటి ద్వేష, అసూయ ఇటువంటి భావాలన్నిటికీ కూడా అతీతంగా ఒక మనిషి ఏ విధంగా ఉండాలి, మౌనంగా మనతో మనం ఏ విధంగా మాట్లాడుకోవాలి. మనము అంటే కేవలం ఒక శరీరం మాత్రమే కాదు, ఆత్మ, శరీరం 2 కలయికే మనం అవుతాం. దేవుడు మనకిచ్చేవి మన ఆత్మకిస్తాడు. కానీ మన బాడీతో వాటిని ఏ విధంగా అందుకోవాలి అంటే, ఒకవేళ మనకి ఒకటి రాసిపెట్టుంది అని అనుకుందాం. కానీ మనం చేసే తప్పులు, మన బాడీ చేసే తప్పులు, మన యొక్క అవయవాలు కంట్రోల్ లేకపోవడం వల్ల చేసే తప్పుల వల్ల దేవుడు నిజంగా మనకంటూ ఒకటి ఉంచినా దాన్ని మనం అందుకోలేమేమో అనిపిస్తుంది. ఎప్పుడైతే మన బాడీని, సోల్‌ని రెండిటిని ఒకే ఫ్రీక్వెన్సీలోకి తీసుకొని వచ్చి ఎప్పుడైతే టైమ్ లైన్ మ్యాచ్ చేస్తామో, అంటే మన ఫోన్‌లో ఎఫ్ఎం కావాలి అంటే ఆ 93.5 ఎఫ్ఎం అని మన ఫోన్‌లో ఏ విధంగా ట్యూన్ చేస్తే అప్పటి వరకు మన ఎయిర్‌లో ఆ ఫ్రీక్వెన్సీ ఉంటుంది. కానీ మన ఫోన్‌లో ఎప్పుడైతే ఆ ఫ్రీక్వెన్సీని సెట్ చేస్తామో అప్పుడే కదా ఎఫ్ఎంలో నుంచి వచ్చే పాటలు మన ఫోన్‌లోకి వస్తాయి. అదేవిధంగా మన చుట్టూ దేవుడు అందిపుచ్చినవన్నీ కూడా మన చుట్టూనే ఉంటాయి. కానీ మన బాడీ ఎప్పుడైతే ఆ ఫ్రీక్వెన్సీకి మ్యాచ్ చేయగలుగుతామో అప్పుడే దేవుడు మనకిచ్చినవన్నీ కూడా శక్తులు కానీ మనకి రాసిపెట్టి ఉన్నవన్నీ కూడా మనకి వస్తాయి అని అనిపించిందండి. ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప.